ప్రసారం జరగదు. కానీ రంగా గారు అమ్మాయి మీడియాలో వస్తాను అనుకుంటుంది, డిబేట్ చూస్తాను వివిధ ఛానల్స్ లోనే, వివిధ మీడియాలో, పక్కన మీడియా, నీలి మీడియాలో, ఇంకో మీడియా ఎక్కడ చూసినా కాపులు తీసుకునే ప్రచారం జరుగుతుంది. ఇంకా మొగ్గ వికసించకుండానే మొగ్గగా ఉండగానే కొనుముద్రేసి ఆమె అమ్మ కాపాలని పక్కన జరిగింది. ముద్రేసి కాపులు చుట్టూ ప్రచారం చేసి ఆమె రాజకీయ జీవితాన్ని చేసి అలాగే కాపులు మీద విధంగా ప్రచారాలు చేయడం పద్ధతి కాదండి. రైట్. రెండో విషయం, ఆమె ఇది ఆశా కిరణ్ గారు అన్నగారు లేనప్పుడు రాజకీయాలకు ఎందుకు వచ్చారన్న దానికి నేను ఏకీభవించనండి. ఎందుకంటే రాధా గారు కూడా కులం మీటింగ్ లోనే ఉన్నారు, దుబాయ్ లోనే ఎక్కడో సౌత్ కంట్రీస్ లోని. ఈమె కూడా కుల సంఘం మీటింగ్ లోనే ఉన్నారు, పాలకొల్లులోనే. అక్కడ అనౌన్స్ చేశారు. 2 మీటింగ్లు కూడా నాకు తెలిసింది 1 మంత్ ముందని ఫిక్స్ అయి ఉంటాయి. సో ఆ ఫిక్స్ అయిన డేట్ ప్రకారంగా ఇద్దరు కూడా కుల మీటింగ్లకు వెళ్ళారు. కానీ అన్నగారు లేని సమయంలో అనౌన్స్ చేశారు అనేది వాళ్ళిద్దరి మధ్యలో స్పీచ్ తీసుకురావడానికనే ప్రసారంగానే నేను భావిస్తాను. ఇంకా వంగవీటి ఆశాకిరణ్ గారు రాజకీయాలకు రావచ్చా లేదంటే ఎందుకు రాకూడదండి? చూస్తే డిటో యాజ్ తీసిన రంగా గారు తీసుకొచ్చి అనిపిస్తారు మనకి. అనిపిస్తుంటే రంగా గారికి డిటో కింద రంగా గారి బ్లడ్, ఆ బ్లడ్ పంచి బ్లడ్ తో పుట్టినాను ఒక మహిళ, ఒక పౌరురాలు రాజకీయాల్లోకి వచ్చే అవకాశం వచ్చే హక్కు ఉంది. ఆమె కావచ్చు వ్యక్తి పక్షంగా జాయిన్ అవ్వచ్చండి. దాన్ని ఎవరో విమర్శించాల్సిన అవసరం. దాన్ని ఎవరో ఏదో వంగవీటి నరేంద్ర గారు ఏదో చెప్తున్నారు, ఆమెమో తెలుగుదేశంలో జాయిన్ అవ్వకూడదు, వైసీపీలో రావాలన్నట్టు మాట్లాడుతున్నారు. ఇది తప్పండి. తెలుగుదేశం చేసింది అన్యాయమే కాదని అన్నాం. వైసీపీ ఏం న్యాయం చేసింది? రంగా గారి కుటుంబం కానీ లేదు కాపులకు కానీ లేదు అన్నగారి వర్గాలకు కానీ రాజశేఖర రెడ్డి ఏం చేశాడు, జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడండి? గౌతమ్ రెడ్డి గారు రంగా గారు పిలిస్తే నోరు ఎత్తనా పెద్ద ఛాలెంజ్ చేసేది అదే పార్టీలో జాయిన్ అవుతుంది. అది తప్పండి, ఒక పార్టీలో రావాలన్నది. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఉందండి. ఇందాక ఎవరో మేనమామ గారు మాట్లాడిన మాటలలో కూడా నాకు అనుమానం వస్తుంది. నాకు అప్పుడు వరకు అనుమానం లేదు. అలాగే ఆమె ఎన్నుకున్న నిన్న ప్రకటన చేసిన ప్లేస్ ఎన్నుకోవడం కూడా ఈ మేనమామ గారు మాట్లాడింది, చెల్లిపాటి గారు మాట్లాడింది ఇది లింక్ ఉన్నట్టు కనిపిస్తుంది. ఎట్లా? ఆమె రాజకీయ రంగ ప్రవేశం చేయడానికి పాలకొల్లు వెళ్ళి కాపు సమావేశంలోనే ప్రకటించాల్సిన అవసరం ఏంటి? ఈ రోజు వరకు కాదు. విజయవాడలో బందర్ రోడ్ లో ఆయన విగ్రహం, ప్రధాన విగ్రహం ఎక్కడైతే ఆయన హత్యగావింపబడ్డారో అక్కడ ఉన్నటువంటి విగ్రహం దగ్గర ఆవిడ ప్రకటన చేశారు. ఇప్పుడు నేనున్న ప్రెస్ మీట్ అండి, ఆమె అన్నది ఏంటంటే నేను పాలకొల్లు కుల సమావేశానికి వచ్చాను, ఇన్విటేషన్ మీద పిలిపించిన ప్రోగ్రాంలోని వచ్చానన్నారు. అంటే ఆ ప్రోగ్రాంకి వెళ్ళిన తర్వాత ప్రకటించడం అనేది కొద్దిగా అనుమానించాల్సిన విషయం అండి. ఇప్పుడు ఆమె నిజంగా రంగా గారు ఆశయాలు తీసుకురావడానికి అధికారంలోకి వస్తే వాళ్ళు వేధించవచ్చు. అన్నగారితో తప్పేం లేదండి. ఎంతమంది ఈవెంట్స్ లేదు, ఎన్టీ రామారావు గారితో చంద్రబాబు వేధించలేదా? కోట్ల విజయభాస్కర్ గారితో, నేదురుమల జనార్దన్ తోటి, ఏంటిది ఈ చెన్నారెడ్డి తోటి రాజశేఖర రెడ్డి విభేదించలేదా? రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి విభేదించలేదా? విభేదించేది అది తప్పే విషయం కాదండి. మీరు రంగా గారి ఆశయాలు సాధించడానికే రాజకీయాల్లోకి వస్తే బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవాలని చెప్పినారు. మీ మేనమాబు గారు కానీ, మీ బంధువులు కానీ, అమ్మగారు కానీ, లేదా వెనకాల ఉన్న మన సాధారణంగా మిత్ర మనుషులు అక్షర సత్యంగా ఎగ్జాంపుల్ చెప్తే మీరే ఫీల్ అయిపోండి సార్, చెప్పకపోవచ్చు. కానీ సో ఇప్పుడు మీరు ఆవిడ ఏ పార్టీలోకి వెళ్తే బాగుంటుందని మీరు ఆశిస్తున్నారు? వారికి ఏ పార్టీలో భవిష్యత్తు ఉంటుందని మీరు అనుకుంటున్నారు సార్? అందు గురించే సార్ నేను ఒకసారి బ్యాక్గ్రౌండ్ చెప్పాలంటున్నాను. రంగా గారిని అణిచివేసిన పార్టీలు కానీ సామాజిక వర్గాలు ఏం కానీ అందరికీ తెలుసుకున్నదే. వచ్చిన ఆరోపణల ప్రకారం తెలుగుదేశంలో ఉన్న కొన్ని వ్యక్తులు కానీ, వైసీపీలో అప్పుడున్న కాంగ్రెస్ పార్టీలో ఉన్న వ్యక్తులు కానీ సంబంధాలు ఉన్నాయన్నది తెలుసుకున్నదే అండి. అప్పుడున్న కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఒక సామాజిక వర్గంలో ఉన్న వ్యక్తులు, అప్పుడు అధికారంలో ఉన్న ఒక సామాజిక వ్యక్తులు ఎంత కలిసి కుట్ర చేసి నిలిపారని ఆరోపణలు ఉన్నాయండి. అవి ఎప్పుడు నిజమా అబద్ధం ఎప్పుడు తెలుస్తుంది? రంగా గారి సమాధుల మీద అధికారంలోకి వచ్చిన రెడ్డి పార్టీలు, కాంగ్రెస్ పార్టీ రెడ్డి నాయకులు విచారణకు ఆదేశించారా, విచారణ చేశారా? చెయ్యకపోతే ఎందుకు పకడ్బందీగా చేయలేదు? రాజీవ్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ ఉండగా, ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండగా ఎందుకు న్యాయం చేయలేకపోయారు? అలాగే ఎవరెవరికో పదవులు ఇచ్చిన వ్యక్తులు ఆనాటి చలపతిరావు గారికి కానీ, లేదా శంకర్ కుమార్ గారు కానీ, రత్నకుమార్ గారు కానీ ఒక మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదు? మరి ఇప్పుడు రాధా గారికి ఇవ్వలేదు కదా ఈ కూటమిలో. మరి మీరు ఎప్పుడన్నా ప్రశ్నించారా అక్షర సత్యం గారు?
నేను అదే చెప్తున్నాను సార్, నేను డిబేట్ లో చెప్తున్నాను నేను అదే చెప్తున్నాను. రైట్, ఆ రోజు మీ తల్లి గారికి టీడీపీ ఏం చేయలేదు, అలాగే ఈ రోజున రాధా గారికి టీడీపీ ఏం చేయలేదు. ఎంతమందికో ఎన్నో పదవులు ఇస్తున్నారు, ఎమ్మెల్సీ క్రియేట్ చేసి పదవులు ఇస్తున్నారు. అలాగే వైసీపీ రాజశేఖర రెడ్డి గారు ఏం చేశారు రాధా గారికి, ఆ నెహ్రూ గారి అబ్బాయికి పక్కన చేర్చుకుని ఏదో పొలాలకి ఇచ్చారని ఏదో ఎలకెట్టించారని ఆరోపణలు ఉన్నాయి. రాధా గారికి ఎందుకు చేయలేకపోయారు? ఎంతమందికి ఎమ్మెల్సీ పోస్ట్ ఇచ్చారు, ఎమ్మెల్సీ పోస్ట్ ఇచ్చారు, ఎంపీ పోస్ట్ ఇచ్చారు, మంత్రులు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు చేయలేకపోయారు? పాపం మీకు రంగా గారు కోటప్పనికి రాజశేఖర రెడ్డి గారు ఎందుకు చేయలేకపోయారు? ఈ బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవాలన్నాను. మీరు ఎవరు నాలాంటి సలహా విని ఒక వైసీపీలోకి ఒక టీడీపీలోకి వెళ్తే మీ అన్నయ్య గారు రాధా గారి పరిస్థితి, లేదా మన వంగవీటి నరేంద్ర గారి పరిస్థితి, లేదా చలపతిరావు గారి పరిస్థితిలాగా అవుతారు. కానీ మీరు ఎందుకు కాలేరని చెప్తాను. మరి ఏం చేయాలి సత్యం గారు? వాళ్ళు ఏం చేయాలి? మరి ఉన్నది అవే పార్టీలు. అప్పుడు ప్రజారాజ్యంలోకి వెళ్ళారు కదా రాధా గారు. సార్ ప్రజారాజ్యంలోకి వెళ్ళారంటే ప్రజారాజ్యం ఉండిపోయి 20 సంవత్సరాలు ఉంది, అందరికీ పదవులు ఇచ్చారు. మా రాధా గారికి వెళ్ళలేదు అనడానికే. అయితే ఆయన ఓడిపోయారు 900లోనే, అది నిలదొక్కుని లోపులోనే పార్టీని కొనాలని కలిపేశారు. ఎప్పుడు కలిపేశారంటే వేరే టీడీపీ. ఆ తర్వాత ఏం చేశారైనా మళ్ళీ జనసేనలో రాలేదు. ఇక్కడ రాలేదా, చేర్చుకోలేదా? రెండూనండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి చుట్టూ అనేక గోడలు ఉంటాయండి, గోడలు కట్టేసి ఉన్నారు. ఆ గోడలు దాటే ధైర్యం ఉండాలి, ఆ సత్తా మనకు ఉండాలండి. దాటనిస్తారంటే దాంట్లో అక్కడ ఉన్నవాళ్ళు ఎందుని రాధా గారిది తప్పు ఉంది, అక్కడ జనసేనలో తీసుకురాకపోవడంలోనే తప్పు ఉందండి. ఇక్కడ మన 2 విషయాలండి, రాజకీయ కోణం, కుల కోణం. కుల కోణంలో ఎప్పుడు కూడా రాధా గారు లేదా ఆశా కిరణ్ గారు, పవన్ కళ్యాణ్ గారు కనాలంటాం. రాజకీయ కోణం వేరుంటుందండి. సో ఇప్పుడు వారిని మీరు జనసేనలోకి వస్తే బాగుంటుందనే ఏమన్నా అభిప్రాయం ఉందా మీకు? ఇప్పుడు 2 కోణాలు. ఇక్కడ ఆమె ఒక పౌరురాలుగా, లేదా ఒక మహిళగా, లేదా ఆమె రాధా గారి రక్తమంచి పుట్టిన ఒక వ్యక్తిగా రాజకీయాలు రావాలనుకుంటే అందరూ రక్షించాలి. కులం పేరుతో ప్రసారం చేయడం తప్పు. ఆమె ఏ పార్టీలోకి వెళ్ళినా ఏ పార్టీలోకి వెళ్ళి తప్పుకుంటారు. అయితేనే రాధా గారు ఆశయాలు సాధించడం కోసమని ప్రచారం చేసి ఆ లక్ష్యాలు చెప్పుకునేటప్పుడు తెలుగుదేశంలో కానీ వైసీపీలో కానీ రాధా గారి యొక్క పరిచయత గురైన ఆ సామాజిక వర్గాల జరిగితే ఖచ్చితంగా విమర్శకు లోనవుతారు. ఆమె సక్సెస్ కాకపోవచ్చు, ఆ పార్టీలు మద్దతు అవసరం ఉండదు, లేదా ఆ పార్టీకి మద్దతు ఇస్తున్నాయంటే మీ చలపతిరావు గారు కానీ, మీ అమ్మగారు కానీ, మీ అన్నగారు కానీ ఎంత ఉపయోగపడ్డారు. మీరు కుల కాపు అని చెప్పుకుంటారు కాబట్టి పిల్లలు కానీ కాపులు ఏం చేస్తారు? సామాజిక వర్గం లేదు, తెలుగుదేశం ప్రతిగా లేదు, రెడ్డి సామాజిక వర్గం కానీ, రెడ్డి పార్టీ కానీ, ఈ కాపులకు కానీ మీ కుటుంబంలో ఏం న్యాయం చేశారు? వాళ్ళ చేయనప్పుడు మీకెందుకు చేస్తారో? మిమ్మల్ని ఇందాక అన్నారు ఎవరు, మనం ఏలూరు ప్రసాద్ గారు, మన ఆమంచి స్వాములు గారు ఏదో అన్నారు కులాన్ని ఎదుర్కొట్టడం కోసం అని. దాని గురించి కానీ ఏమైనా ప్రణాళికలు చేస్తున్నారా సార్? ఆలోచించుకోండి. అంతేగా నేను పాలన పార్టీలో జాయిన్ అవ్వకుండా అన్నాను. మీ కుటుంబానికి, మీ సామాజిక వర్గానికి న్యాయం చేయలేని పార్టీల్లో మీరు ఇస్తే మీకేం మీరు కూడా బతికోసం అవుతారేమో. జనసేన మంచిది, ఒక జనసేన ఒక్క నిమిషం సార్, జనసేన ఒకవేళ మధ్యలో పొరపాటు ఫోటో లేదనుకోండి, బీజేపీ ఉంది కాదు. బీజేపీకి, కాంగ్రెస్ కి ఆంధ్రప్రదేశ్ లో ఆ పార్టీలకి మనుగడ ఉందా, భవిష్యత్తు ఉందా? సార్ మనుగోడ ఎత్తుకోండి, మనుగోడ సార్ పదవులు ఎక్కడ బీజేపీలో ఎంతమందికి ఇవ్వలేదండి. కమ్మ సామాజిక వర్గంలో బీజేపీలో ఎంతమంది పదవులు గవర్నమెంట్ కింద. కాపు సామాజికలు ఎవరు ఎందుకంటే ప్రాబ్లం కరివేపాకులు. ఇదే చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇదే రాజశేఖర రెడ్డి గారు కానీ, ఇదే జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎంత మందికి పదవులు క్రియేట్ చేసి ఇవ్వలేదు సార్. క్యాబినెట్ హోదా కావాలంటే ఒక పదవులు క్రియేట్ చేసి క్యాబినెట్ హోదా ఇస్తారు. ఒక రాధాకి కృష్ణ కుమార్ గారికి ఎందుకు ఇవ్వలేదండి? ఒక చలపతిరావు గారికి ఎందుకు ఇవ్వలేదండి? ఒక ముద్రగడ పద్మనాభం గారికి ఎందుకు ఇవ్వలేదండి? ఇవాళ ఇంతమంది వచ్చి ఈ ప్రభుత్వాలు మారి కాపుల సమస్యలు ఏ రోజైనా పరిష్కరించినారా? ఈ కాపులు ఉన్నారు.